గుడ్ మార్నింగ్. ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్ ఫ్రెష్ ట్రేడింగ్ డే, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్. క్యూస్ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 135 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. మనం ఫ్రైడే చూసినటువంటి ప్రాఫిట్ బుకింగ్ సెషన్ తర్వాత మిగతా ఏషియన్ క్యూస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యుఎస్ చైనా మధ్య ఒక ట్రేడ్ డీల్ దాదాపుగా కుదురుతోంది కుదిరింది అన్న ఒక వార్త వచ్చింది. ఎందుకంటే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఏషియన్ సమిట్ బ్యాక్గ్రౌండ్లో ఒక చర్చలు జరిపారు చైనీస్ కౌంటర్ పార్ట్స్ అండ్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ట్రేడ్ రిప్రజెంటేటివ్స్. సో ఇక్కడ చాలా వరకు ఫైనల్ కాంటోర్స్ దగ్గరకు వచ్చేసారన్న ఒక వార్త వచ్చింది. ట్రంప్, షీ జిన్పింగ్ మీటింగ్ ముందర ఈ పరిణామం చోటు చేసుకుంది. సో త్వరలోనే ఈ డీల్ కుదిరే అవకాశం ఉందంటున్నారు. అందుకనే ఏషియన్ మార్కెట్స్, అటు జపనీస్ మార్కెట్ సరే, దిస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ బుల్ మార్కెట్. మిగతా ఏషియన్ ఇండిసెస్లో కూడా పాజిటివ్ ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ అయితే 50,000 మార్క్ను మొదటిసారిగా దాటింది ఈరోజు. ఈ ఏడాదిలో 28% ర్యాలీ నికాయ్లో చూసాం. సో ఒక మంచి బుల్ రన్ జపనీస్ మార్కెట్స్లో. అక్కడ కొత్త ప్రధానమంత్రి వచ్చారు, కొత్త స్టిమ్యులస్ ప్యాకేజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కారణాలుగా చెప్పచ్చు. అండ్ యుఎస్లో ఫ్రైడే రోజు ఇన్ఫ్లేషన్ రేట్ 3% మంత్ ఆన్ మంత్ కనిపించింది. సో యాన్యువల్ ఇన్ఫ్లేషన్ 3% వచ్చింది. సిపిఐ ప్రింట్ అక్కడ డౌ జోన్స్ ఆ రోజున 472, ఆల్మోస్ట్ 500 పాయింట్లు పెరిగింది. సో అండ్ నాస్డాక్, S&P 500 కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. సో దీంతో గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో మనకు గ్లోబల్ హ్యాండ్ ఓవర్ పాజిటివ్గా కనిపిస్తుంది. అందుకనే గిఫ్ట్ నిఫ్టీ 135 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. ఓపెనింగ్లో 25,800 నిలబెట్టుకుంది. ఫ్రైడే రోజు మార్కెట్ ఎంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ కూడా. అండ్ ఈ వారం చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఓవైపు రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్కి వాళ్ళ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. మంత్లీ ఎక్స్పైరీ వీక్ ఇది. సో మంత్లీ అక్టోబర్ నెల ఆప్షన్స్ ఎక్స్పైరీ జరగబోతోంది రేపు, అలాగే గురువారం కూడా. సో ఇది ఏ విధమైనటువంటి ఎక్స్పైరీ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనేది వాళ్ళ నుంచి గురువారం వరకు కంటిన్యూస్గా ఉంటాయి. ఎఫ్ఐఎస్ ఫ్రైడే రోజు కొనుగోలు జరిపారు. ముఖ్యంగా క్యాష్ మార్కెట్లో సరే 622 crores కొనుగోలు జరిపినప్పటికీ వాళ్ళు షార్ట్ కవరింగ్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పుడు 25%కి వచ్చేసాయి వాళ్ళ లాంగ్ పొజిషన్స్. సిరీస్ ప్రారంభంలో 6% ఉన్నాయి. సో ఒక షార్ట్ కవరింగ్ ఎంత పవర్ఫుల్ షార్ట్ కవరింగ్ అంటే 24,611 నుంచి మనం ఫ్రైడే చూసినటువంటి 25,795, ఎంత ఆల్మోస్ట్ ఒక 1,200 పాయింట్ల ర్యాలీ అనేది మనం చూసాం. ఎఫ్ఐఎస్ ఇంత తక్కువ షార్ట్ కవరింగ్ జరిగితేనే ఇదే మరింతగా షార్ట్. ఇప్పుడు మనం కనుక చూస్తే 1.76 lakh కాంట్రాక్ట్స్ ఉన్న షార్ట్స్ కాస్త ఇప్పుడు 1.06 lakh crores, అంటే 70,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తే 1,200 పాయింట్లు పెరిగింది నిఫ్టీ. మిగతా 1,00,000 కాంట్రాక్ట్లు కూడా వాళ్ళు షార్ట్ కవరింగ్ చేద్దాం అనుకుంటే నిఫ్టీ మేబీ మరొక 1,500 పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ రిజల్ట్ సీజన్ అనుకున్న విధంగానే కొనసాగుతుంది. మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చాయి, కానీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. సరే వీక్ నెంబర్స్, ఎందుకంటే వాళ్ళ రెవిలిమిడ్ ఏదైతే ఉందో క్యాన్సర్ డ్రగ్, అది సేల్స్ తగ్గుముఖం పట్టాయి సెప్టెంబర్ నుంచి. కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది తప్పకుండా మనకు కనిపిస్తోంది డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్లో. బట్ ఐటీ రిజల్ట్స్లో మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. బట్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంతకంటే ఇంకా బెటర్ నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ మన కోఫోర్జ్ కనుక చూస్తే ఎబిటా అంటే పన్నుకు ముందరి లాభం 34% పెరిగింది. Q2లో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 32% పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8.1% పెరిగింది. ఎబిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 32% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ అయితే 59% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ 86% పెరిగింది. నేను ఎవరో వెబినార్లో కూడా అడిగారు, కోఫోర్జ్ కొద్దిగా తగ్గిందండి అని. ఏమవుతుంది తగ్గితే? నేను కుటుంబరావు గట్టిగా పాప ఆయన్ని సమాధానపరిచాము. ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. అలాగే
ఈ క్లర్క్స్ అండ్ కోఫోర్జ్లో మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం చూసాం. వాళ్ళ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూటబుల్ నెక్స్ట్ 12 monthsలో $1.63 billion, అప్ 27%. సో ఎందుకంటే ఏం కావాలి ఒక మిడ్ క్యాప్ ఐటీ కంపెనీకి. చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఫ్రమ్ కోఫోర్జ్ చూస్తున్నాం. ఈ క్లర్క్స్ బాగున్నాయి నెంబర్స్. అండ్ ఇంకా చాలా వరకు నెంబర్స్ మనకి ఇప్పటిదాకా ఈ ఎర్నింగ్ సీజన్లో ఈవెన్ కొత్త కంపెనీలు, రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ పేస్ డిజిటెక్, ఈ కంపెనీ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. భాగ్యనగర్ ఇండియా స్ట్రాంగ్ నెంబర్స్ మనం చూస్తున్నాం. సో ఇటువంటి నెంబర్స్ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కూడా మంచి నెంబర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఐఓసి, మజగాన్ డాక్, పంజాబ్ పిఎన్బి హౌసింగ్, ఇండస్ టవర్స్, ఎస్ఆర్ఎఫ్, సోనా బిఎల్డబ్ల్యూ, కేఫిన్ టెక్నాలజీస్ ఇవన్నీ నెంబర్స్ అనౌన్స్ చేస్తాయి. ఇక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ కొంత ఎలాగ ఉంది. ఎన్సీసీకి సెంట్రల్ కోల్ ఫీల్డ్ నుంచి 6,800 crores ఆర్డర్ వచ్చింది. ఇంకోస్ ఇది కొన్ని సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేసే ఆర్డర్, కానీ ఆర్డర్ బుక్ బిల్డ్ అవుతుంది ఇంకా. విక్రాన్ ఇంజనీరింగ్ 354 crores ఆర్డర్ లభించింది. నిన్న కూడా ఎవరో వెబినార్లో Q&Aలో అడిగారు విక్రాన్ ఇంజనీరింగ్ సంబంధించి. అండ్ నిన్నటి వెబినార్లో మనం తేజాస్ నెట్వర్క్స్, టాటా టెక్నాలజీస్, కిల్బర్న్ ఇంజనీరింగ్, పిఎన్బి హౌసింగ్, ఎన్సీసీ ఇలాంటి స్టాక్స్ మీద, అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా డీటెయిల్డ్ ఎనాలిసిస్ మన అనలిస్ట్స్, మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా నేను ఇవ్వడం జరిగింది. సో Q&A సెషన్లో మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రావటం, కనీసం ఒక 200 to 300 స్టాక్స్ని మనం కవర్ చేయగలిగాం విత్ ఇన్ దట్ 2.5 hour స్పేస్లో. సో ఆ రికార్డింగ్ కూడా మనం ఇప్పుడు కోర్సెస్లో పెట్టడం జరిగింది. దయచేసి వాచ్ చేయండి హాజరు కాని వాళ్ళు. సో మార్కెట్స్లో మనకి ఇప్పుడు ఈ సమయంలో చూస్తే ఇందాక అనుకున్నట్లుగా ఐటీ ప్యాక్ బెటర్గా పెర్ఫామ్ చేస్తోంది. రిజల్ట్స్ బాగున్నాయి, మార్కెట్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, ఎందుకంటే ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై 58,577 చూసిన తర్వాత 23rd October రోజున అక్కడ నుంచి సుమారుగా ఒక 800-700 పాయింట్లు తగ్గడం చూసాం. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది. బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి పార్టిసిపేట్ చేయడం లేదు. ఇవాళ బహుశా కోటక్ బ్యాంక్ కూడా కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, చూద్దాం. బ్రోకింగ్ కంపెనీస్ అయితే కోటక్ బ్యాంక్కి బై రికమెండేషన్ ఇచ్చాయి మెజారిటీ ఆఫ్ ది కోటక్ బ్రోకింగ్ కంపెనీస్. సో ఈ ఏడాదిలో మనకు లార్జ్ క్యాప్సే అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది, అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 2 to 3. తేజస్ నెట్వర్క్స్లో ఒక వార్త వచ్చింది, పాన్ ఇండియా నెట్వర్క్ సంబంధించి ఒక ఆర్డర్ ఈ కంపెనీకి రావడం చూస్తున్నాం తేజస్ నెట్వర్క్స్కి. చూద్దాం ఇవాళ ఏమైనా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుందేమో. సో ఓవరాల్గా రిజల్ట్ సీజన్ని గమనించండి. రిజల్ట్ సీజన్లో రిజల్ట్స్ బాగున్నవి, ప్లస్ మేనేజ్మెంట్ కామెంటరీ బాగున్నవి. ఈ రెండింటి కాంబినేషన్ ఎక్కడైతే బాగుందో, ఉదాహరణకి కోఫోర్జ్ ఇప్పుడే మనం అంటున్నట్లుగా అటువంటి కంపెనీస్లో మనం పొజిషన్స్ తీసుకుంటే చక్కటి ఫలితాలను మనం సాధించగలుగుతాం. ఈ క్లర్క్స్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. Q2 నెంబర్స్, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 832 crores నుంచి 1,004 crores పెరిగింది. అలాగే బైబ్యాక్ ఉంది, 4,500 రూపీస్ దగ్గర 300 crores వర్త్ బైబ్యాక్ జరగబోతోంది. ఇందులో కూడా ఇన్ఫోసిస్ లాగానే ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయడం లేదు. సో కొంతవరకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేటెంట్ వ్యూ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. మాస్చిప్ టెక్నాలజీస్ కొంత ఫ్లాట్గా వచ్చాయి నెంబర్స్, బట్ స్టేబుల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు నెగిటివ్స్ పెద్దగా లేవు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్వల్పంగా తగ్గింది ఇది క్వార్టర్ చూస్తే. సో చూద్దాం ఏ విధంగా స్టాక్ ఈరోజు రియాక్ట్ అవుతుందో. ఇంకా ఇవాళ ఐ థింక్ కుటుంబరావు గారు లేరు, క్రాంతి గారు, రామకృష్ణ గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఐపీఓ సీజన్ చాలా వేగం పుంజుకుంటోంది. లెన్స్కార్ట్ ఐపీఓ రాబోతుంది October 31st నుంచి 7,300 crores ఐపీఓ. ఒక మరొక పెద్ద ఐపీఓ మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ది ఐపీఓ రాబోతుంది. క్రాంతి గారు, ఐపీఓ సీజన్ కంటిన్యూ అవుతోంది, కానీ చాలా ఐపీఓలు ఈ ఏడాదిలో వచ్చిన వాటిలో 47 ఐపీఓలు బిలో దేర్ ఇష్యూ ప్రైస్ కోట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఏంటి రాబోయే ఐపీఓస్లో మీకు ఇంట్రెస్టింగ్గా ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రసాద్ గారు, మనం చూసినట్లయితే మీరు చెప్పిన మాట కరెక్టే. మెజారిటీ ఆఫ్ ద ఐపీఓస్ లాస్ట్ 1 year గానే చూస్తే 80% ఆఫ్ ద ఐపీఓస్ లిస్టింగ్ తర్వాత లిస్టింగ్ గెయిన్స్ ఉన్నప్పటికీ ఒక ఫుల్ ఆఫ్ పీరియడ్ తర్వాత ఐపీఓ బిలో ప్రైస్కి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే వసంత్ గారు, అందుకే మనం లిస్టింగ్ గెయిన్స్ తీసుకోండి అని తరచుగా చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే ఐపీఓలో ఏదైనా సీరియస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 2 quarters, ఒక 1 quarter
ఐపీఓ కంపెనీ ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. 2 quarters కనుక చూసినట్లయితే రిజల్ట్స్ తర్వాత ఐపీఓస్లో బిల్డప్ చేయమంటాం. సీరియస్ పొజిషన్ ఏదైనా చేయాలనుకుంటే 2 quarters రిజల్ట్స్ చూడమంటాను. ఇప్పుడు మనం చూసే ఐపీఓ కనుక చూస్తే ఎల్జీ హ్యాడ్ ఏ డ్రీమ్ రన్ అనమాట. ఒక సిగ్నిఫికెంట్ ఐపీఓ ఇయర్ కనుక చూస్తే ఎల్జీ చెప్పుకోవచ్చు. కొంచెం టాటా క్యాపిటల్ ఇటువంటి వాటిలో హైట్ అండ్ యాక్టివిటీ అనేది జరిగింది అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు. కానీ లిస్టింగ్ తర్వాత సబ్డ్యూడ్, అసలు దాన్ని పట్టించుకునే క్వశ్చనే లేకుండా ఉంది ప్రస్తుతానికైతే. ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఐపీఓస్ కనుక చూసినట్లయితే మెగా ఐపీఓ ఎన్ఎస్సి ఈజ్ గోయింగ్ టు బి ద మెగా ఐపీఓ వస్తుంది గారు. అది నెక్స్ట్ 1 yearలో వస్తుందా 6 monthsలో వస్తుందో మనం చూడాలి. బహుశా 1 yearలో రావడానికి అయితే ఎన్ఎస్సి ఐపీఓ ఒక మెగా ఐపీఓ, ఇండియాలో ఒక బాగా ప్రముఖంగా చెప్పాలంటే ఎన్ఎస్సి ఐపీఓ ఒక ల్యాండ్ మార్క్ ఐపీఓ కింద చూడాలి. ఈ లోపు మనం చూసినట్లయితే లెన్స్కార్ట్ కూడా ఒక న్యూ ఏజ్ అనొచ్చు. ఒక కంప్లీట్ ఈ ఐ స్పెక్టికల్స్ వీటన్నిటి సిస్టమ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేసిన కంపెనీ అనమాట లెన్స్కార్ట్. దాంట్లో సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్స్లో చూసినట్లయితే మంచి మార్కీ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. సో లెన్స్కార్ట్ ఐపీఓ కూడా ఒక న్యూ ఏజ్ బిజినెస్ మోడల్. వీళ్ళు వచ్చి ఈ ట్రెడిషనల్ ఐవేర్ కంపెనీస్, ట్రెడిషనల్ ఆప్థమాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసిన కంపెనీ అనమాట. సో దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ మార్కెట్ షేర్. ఇండియా ఈజ్ బూమింగ్. ఇటువంటి కంపెనీస్ ఏదైతే లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంపెనీ కిందే లెన్స్కార్ట్ని చూడాలి. సో దే ఆర్ గోయింగ్ టు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుందో లెన్స్కార్ట్ లాంటి కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ ఐపీఓ వస్తుంది గారు, చూడాలి మనం ఏ రకంగా దాని వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటుందో. ఫైనల్ డ్రాఫ్ట్ మనకి ప్రైసింగ్ వచ్చిన తర్వాత లెన్స్కార్ట్ చూడాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ డెఫినెట్లీ. ఇన్వెస్టర్స్ అప్లై చేయొచ్చు అంటే వాల్యుయేషన్స్ చూసి అప్లై చేయమని బై ఆర్ సెల్ కాల్ చెప్దాం వస్తుంది గారు. ఓవరాల్గా అయితే మార్కెట్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది వస్తుంది గారు. ఈ వారం చాలా క్రూషియల్. మనం ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది ఈ వారం వెన్స్డే రోజు. సో త్రూఅవుట్ ద వరల్డ్ జెరోమ్ పవల్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎట్ అ పాయింట్ బ్లాంక్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతే ట్రంప్ ఈసారి ఫైర్ చేసినా ఫైర్ చేయొచ్చు. అటువంటి ప్రెషర్లో ఎఫ్ఓఎంసీ అనేది ఉంది. జెరోమ్ పవల్ ఉన్నాడు. సో అందువల్ల ఇంట్రెస్ట్ రేట్ కనుక ఎఫ్ఓఎంసీ నుంచి 25 basis points మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంకా దాన్ని మించి వస్తే మన ఇండియాకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ మన మానిటరీ పాలసీలో మనకు కూడా ఇన్ఫ్లేషన్ చాలా వరకు బాగా కూల్ ఆఫ్ అయింది. 12-year లోలో మన ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో మనకు కూడా ఎంపీసీ కనుక ఒక రేట్ కట్ కనుక ఈ డిసెంబర్లో కనుక డెలివరీ చేసినట్లయితే మార్కెట్కి ఒక ఏదైతే మీడియం టు షార్ట్ టర్మ్లో ఈ లిక్విడిటీ హర్డిల్ అనేది ఉందో అది ఒక వే వచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో అది మార్కెట్కి చాలా పాజిటివ్ అవుతుంది. సో ఎర్నింగ్ సీజన్లో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఓకే, నెగిటివ్స్ అనేది ఎక్కడా లేవు, ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ అనేది లేవు, ఎక్కడ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. అందువల్ల ఎర్నింగ్ సీజన్ కూడా మార్కెట్కి కొంచెం సపోర్ట్ చేస్తుంది. బహుశా మార్కెట్ అయితే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ ఎర్నింగ్ సీజన్ మీదే దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ, నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ నవంబర్ మంత్ నుంచి చూసినట్లయితే ఒక్కసారి నెక్స్ట్ 2 monthsలో మార్కెట్ విల్ బి లుకింగ్ ఎట్ 26 and 27 ఎర్నింగ్స్ వస్తుంది గారు. సో 26-27 ఎర్నింగ్స్ అంటే మనం ప్రస్తుతం నిఫ్టీ స్పాట్ కనుక చూసినట్లయితే 25,700 రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్కి ఇంకా ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది వస్తుంది. సో అందువల్ల మార్కెట్కి ప్రస్తుతం ఇప్పుడు డేటా కనుక చూసినట్లయితే ఎర్లియర్ సపోర్ట్ లెవెల్ వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,000 లెవెల్ని మనం నిఫ్టీకి ఒక సెంటిమెంటల్గా లెవెల్గా చూసేవాళ్ళం. కానీ ఏంటంటే లాస్ట్ 1 monthలో మార్కెట్ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోను నిఫ్టీకి ఒక 500 points పెరిగింది. ఇప్పుడు 25,500 అంటే ఆ కుషన్ అనేది మార్కెట్కి లభిస్తుంది. కొంచెం ఈ నవంబర్ మంత్ కనుక మనం పాస్ అయితే కనుక బడ్జెట్ అనేది పెద్ద బొనాన్జాగా ఉండబోతుంది మార్కెట్కి. సెకండ్ థింగ్ వచ్చేసేసి 26-27 ఎర్నింగ్స్ కనుక మార్కెట్స్ కనుక డిస్కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక 26,000 లెవెల్ అనేది ఒక బేస్ ఫార్మేషన్ అనేది చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల మార్కెట్స్ మంచి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అనేది ప్రస్తుతం జరగడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ఎర్నింగ్ సీజన్ నుంచి బ్లాక్ బాస్టర్స్ ఏం లేకపోయినప్పటికీ మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ అనేది ప్రస్తుతం రావటం మనం చూస్తున్నాం. అందువల్ల డెఫినెట్గా ఈ రేంజ్లో ఏదైనా డిప్ వస్తే వసంత్ గారు డెఫినెట్గా యాడ్ చేసుకోవడానికి మంచి అవకాశం కింద ప్రస్తుతం చూడాలి. స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతోంది. ఒరియానా పవర్ ఈ కంపెనీ సబ్సిడరీస్లో ఉన్న స్టేక్ని అమ్ముతోంది. 74% స్టేక్ని 954 కోట్ల రూపాయలు ఈ స్టేక్ సేల్ ద్వారా వస్తుంది. దీంతోపాటు ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది. సో
దిస్ ఈజ్ వన్ స్టాక్ టు ఓన్ అండి, నాట్ టు వాచ్, టు ఓన్. ఒరియానా పవర్ నేను కూడా మనం దీనిలో సజెస్ట్ చేయడం జరిగింది ఎవరో BESS గురించి అడిగినప్పుడు. తర్వాత AVP ఇన్ఫ్రాకాన్ రిజల్ట్ బాగుంది, ఫస్ట్ హాఫ్ రిజల్ట్. గ్రావిటా ఇండియా 31st రోజున ఇన్వెస్టర్ మీట్ ఉంది, 30th రిజల్ట్ కూడా ఉంది. తర్వాత వివియానా, ఈ కంపెనీ కూడా 373 కోట్ల రూపాయలు వివియానా పవర్ ఆర్డర్ వచ్చింది నాకు. ఒరియానా ఇప్పుడు వివియానా. సో ఇందులో 302 కోట్లు BESS ఆర్డర్, 1000 మెగావాట్స్ 2000 మెగావాట్ అవర్ BESS లెటర్ ఆఫ్ ఇంటెంట్ రావడం జరిగింది. సో ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా గరుడా కన్స్ట్రక్షన్ 231 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ వచ్చింది ఈ కంపెనీ కూడా. అండ్ PTC ఇండస్ట్రీస్ కూడా ఏదో ఒక ఆర్డర్ రావటం నేను చదివాను ఎక్కడో. సో ఇవన్నీ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోదగినటువంటి కంపెనీస్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. LIC అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఈ వారం చాలా ఇంపార్టెంట్ వీక్, మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ మొదలు పెట్టాలి? సో మార్కెట్స్ అయితే మొన్న ఫ్రైడే రోజు కొంచెం బ్రీఫ్గా కాషియస్గా క్లోజ్ అయినాయండి. అంటే స్వల్ప నెగిటివ్గా ఒక 96 పాయింట్స్ నిఫ్టీలో, అట్లాగే ఒక 400 పాయింట్స్ అరౌండ్ బ్యాంక్ నిఫ్టీలో క్లోజ్ అవడం చూసాము. మళ్ళీ ఈరోజు చూస్తే మార్కెట్స్ కొంత స్టెబిలిటీ కనిపిస్తుంది. నిఫ్టీలో మళ్ళీ పాజిటివ్నెస్ అనేది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే రీట్రేస్మెంట్ అనేది ఎక్కువ, అంటే పుల్ బ్యాక్ అనేది ఎక్కువ జరగలేదు. సో న్యాచురల్గా ఈ ర్యాలీలో ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్గా క్యూస్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. కొంచెం పాజిటివ్ క్యూస్ కనుక వచ్చినట్లయితే స్మూత్గా మన మార్కెట్స్ ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకా టెక్నికల్ పరంగా చూసినప్పుడు మన ఫ్రైడే కూడా చెప్పుకున్నామండి. అంటే ఫ్రైడే రోజున ఆ నర్వస్నెస్ ఉంటుంది, వీకెండ్ నర్వస్నెస్. దానివల్ల మార్కెట్స్ 100 పాయింట్స్ పడ్డాయి మన సపోర్ట్ 1 దగ్గర నుంచి కిందకి. అది జాగ్రత్తగా జడ్జ్ చేసి అక్కడ పొజిషన్ తీసుకోమని చెప్పాము. సో షార్ట్ చేసిన వాళ్ళకి బాగానే 100 పాయింట్స్ దాకా ప్రాఫిట్ కనిపించుంటుంది. సో ఈ రోజు చూస్తే లాస్ట్ 6 days నుంచి వచ్చిన విన్నింగ్ స్ట్రీక్ అనేది మొన్న ఒకరోజు పాజ్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతూ పైకి వెళ్ళే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా రెసిస్టెన్స్ల పరంగా చూస్తే ఇమ్మీడియట్గా స్వల్పపాటు రెసిస్టెన్స్ 26,000 దగ్గర ఉంది. దాని తర్వాత ఆల్ టైమ్ హై అండి. సో వన్స్ ఇది క్రాస్ అయితే ఇంకొంచెం చాలా ఈజీగా మార్కెట్స్ అప్ మూవ్స్ చేసే అవకాశం ఉంది. సపోర్ట్స్ అయితే ఇమ్మీడియట్గానే మనకి 25,700 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బిగ్ రౌండ్ నెంబర్ 25,500 అట్లాంటి ప్లేస్లో కొంచెం గట్టి సపోర్ట్ మార్కెట్స్కి ఉందండి. RSI కానీ MACD పాజిటివ్ క్రాస్ ఓవర్లో ఉంది. MACD RSI అయితే 67.92 అలా మనకు RSI కూడా బాగుందండి. అంటే ఇంకా ఓవర్ బాట్ కండిషన్లోకి వెళ్ళలేదు. అంటే ఆల్మోస్ట్ ఒకసారి మొన్న రీసెంట్గా 70 టచ్ అయ్యి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఒక కొంచెం సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది ఫ్రైడే రోజు. తర్వాత అన్ని మూవింగ్ యావరేజెస్ పైనే ఇంకా సస్టైన్ అవుతూ ఉందండి. సో కాబట్టి అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఉండటం, తర్వాత MACD కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉండటం, వీటన్నిటికీ బాలింజర్ బ్యాండ్స్ పర్టికులర్గా నిఫ్టీకి ఎక్స్పాండ్ అవటం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. PCR కూడా కంఫర్టబుల్ స్టేజ్లో ఉంది. మొన్న కూడా కొంచెం డౌన్ అయ్యి 0.76 దగ్గర పుట్ కాల్ రేషియో ఉండడం చూస్తున్నాం. అంటే సో మళ్ళీ బయింగ్కి అనుకూలంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇండియా విక్స్ కూడా మన కొంత కూల్ ఆఫ్ అయ్యి 1.21% కూల్ ఆఫ్ అయ్యి 11.59 దగ్గర ఇండియా విక్స్ స్థిరంగా ఉంది. సో ఇది కూడా లోవర్ నెంబర్ మనం అనుకోవాలి. సో అప్ టు 13-14 దాకా మనకి విక్స్ కూడా, ఇండియా విక్స్ కూడా కంఫర్టబుల్ జోన్ అంటే బయింగ్కి అనుకూలంగా ఉంటుందని, వాలటిలిటీ తక్కువగా ఉండి మార్కెట్స్ పెరగడానికి అనుకూలమైన మార్కెట్గా చెప్పుకోవాలి. మొత్తంగా FIs DIs చూస్తే మొత్తం ఇద్దరు కూడా మొన్న ఫ్రైడే రోజు బయింగ్ చేశారు. ఆల్మోస్ట్ 621 crores క్యాష్ మార్కెట్లో కొనడం, FIs అలాగే DIs అయితే 173 crores నెట్ క్యాష్ మార్కెట్లో నెట్ లెవెల్లో కొనడం చూసాము. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే మన 26,000 కాల్ అనేది హైయెస్ట్ రైటింగ్ అనిపించింది. అట్లాగే 25,700 అనేది
హైయెస్ట్ పుట్ రేటింగ్ అనిపించింది. సో కాల్ ఏమో 26,000, పుట్ ఏమో 25,700. సో కాబట్టి మార్కెట్స్ ఇమీడియట్ గా 26,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది విత్ సపోర్ట్ ఆఫ్ 25,700. ఓకే, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 18,000 crores బైబ్యాక్ అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇంకా రికార్డ్ డేట్ రాలేదు. ఏంటి కారణం అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. సో అక్కడ షట్ డౌన్ కారణంగా ఈ ఎస్ఈసి అలాగే ఎందుకంటే యుఎస్లో కూడా లిస్టెడ్ కంపెనీ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అక్కడ ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్ఈసి లాంటి ప్రభుత్వ విభాగాలు చాలా లిమిటెడ్ స్టాఫ్తో పనిచేస్తున్నాయి. ఫైలింగ్స్ చాలా స్లోగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కారణాలు ఇన్ఫోసిస్ ఇప్పటివరకు రికార్డ్ డేట్ అనౌన్స్ చేయలేకపోవడానికి కారణం యుఎస్ ప్రభుత్వంలో ఉన్న షట్ డౌన్. అలాగే హిందాల్కో $125 million ఆలూకెమ్ అనే కంపెనీని ఎక్వైర్ చేసింది. ఇది కూడా ఈ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా ఇంకా పూర్తి కాలేదు, ఒక కొలిక్కి రాలేదు. కారణం ఏంటి? షట్ డౌన్. సో ఇలా మన కంపెనీల మీద కొన్ని కంపెనీల నిర్ణయాల మీద షట్ డౌన్ ప్రభావం ఉంది. ఇది కూడా గమనించాల్సిన అంశం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు అడగండి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్స్ స్ప్లిట్ అయిన తర్వాత 1,000 రూపీస్ దాకా బై చేశాను. ఈ ప్రెసెంట్ ఒక 170 రూపీస్ దాకా డౌన్ అయింది. ఇప్పుడు యావరేజ్ చేసుకుంటారా? టాటా ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారు మీరు? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. 1,000 రూపీస్ దాకా బై చేశాను. 1,000 రూపీస్ దాకా కొన్నారు. ఇప్పుడు 840 రూపీస్ ఉంది. సార్ ఏమైనా ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు? యావరేజింగ్ వద్దండి, చాలా హై పిఈ దగ్గర ఉంది. 130 పిఈ దగ్గర ఈ కంపెనీ మనకు కనిపిస్తోంది. సో స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత చాలామంది స్పెక్యులేటివ్గా బాగా అందుబాటులోకి వచ్చేస్తుంది ప్రైస్ అన్న. ఇప్పుడు ₹1 ఫేస్ వాల్యూ అయిపోయింది. సో టెక్నికల్స్ చూస్తే అంత గొప్ప బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనపట్లేదు. రామకృష్ణ గారు ఏంటి, ఎలా ఉంది టాటా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్? టాటా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ బుక్ లాగా చూడాలండి. సో చూస్తే వెరీ లాంగ్ టర్మ్ స్టోరీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ కొనుక్కోవాలండి. అంటే ఇది ఒక క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ లాంటిది. వాల్యూ అనేది ఉంటుంది. ఇది గతంలో ఉండేది. గతంలో వాల్యూ ఉండేది, ఎన్ఏవి ఎక్కువ ఉండేది. 40%, 50% కూడా కొన్ని సందర్భాల్లో ఈవెన్ 60% డిస్కౌంట్లో కూడా టాటా ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ దొరికేదండి. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆల్మోస్ట్ వాల్యూ టోటల్గా స్టాక్ లో కనిపిస్తుంది. అంటే ఎన్ఏవి ఎంత ఉంటుంది, ఇంచుమించుగా అంతే. ఇంకా ఎక్కువ రామకృష్ణ గారు, బుక్ వాల్యూ ₹614 ఉంటే ₹839. సో అదే అండి, ఎక్సెస్ ఉందంటే ఆల్మోస్ట్ అన్లిస్టెడ్ ఎంటిటీస్ అయిన టాటా క్యాపిటల్ అవి కూడా ఇప్పుడు లిస్ట్ అయిపోయినాయి. సో ఇంకా అన్లిస్టెడ్ లో ఉన్న కొన్ని కంపెనీస్ లైక్ టాటా కాంపోనెంట్స్ ఇట్లాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అలాంటి కంపెనీస్ ఏమైనా అన్లిస్ట్ అయితే అప్పుడు మళ్ళీ వాల్యూ అన్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్ లో అటెంప్ట్ చేయాలండి. పేషెన్స్ లేకపోతే యావరేజ్ మాత్రం చేయొద్దని చెప్తారు. ఈ కంపెనీకి డివిడెండే ప్రధానమైన ఇన్కమ్. 63% ఇన్కమ్ డివిడెండ్ ద్వారా వస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14%. సరే, ఇంకా ఫెయిర్ వాల్యూ మార్పులు ఇలాంటి బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా 23% రెవెన్యూ వస్తుంది. సో ఏమాత్రం అట్రాక్టివ్గా కనపట్టలేదు. మీరు అస్సలు ఎంత మాత్రం దీన్ని యావరేజ్ చేయొద్దు. ఇంకా ఇతర ఎన్బిఎఫ్సి కంపెనీస్ లేదా హోల్డింగ్ కంపెనీస్ వైపు వెళ్ళండి. ఎందుకంటే టాటా కంపెనీలకి ఓవరాల్గా మార్కెట్ క్యాప్ కూడా చాలా నష్టపోయాయండి టాటా గ్రూప్ కంపెనీస్ బికాజ్ ఆఫ్ ది రిఫ్ట్ బిట్వీన్ ది ప్రమోటర్స్. అంటే ఆ ట్రస్ట్లో ఉన్న ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య వచ్చిన ఈ విభేదాలు ఇవన్నీ కూడా ఓవరాల్ టాటా గ్రూప్ కంపెనీస్ అన్నింటినీ నష్టపరిచింది, ఇంక్లూడింగ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. అడగండి. నెట్వర్క్ టెక్నాలజీస్ 4,000 రూపీస్ లో కొన్నాం సార్ నేను. అది రోజు రోజుకి డౌన్ అవుతుంది. ఇది ఉంచమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఒక 6 months 1 year కోసం ఏమైనా ఉంచమంటారా? తప్పకుండా సేల్ చేసి ఏమన్నా కిమ్స్ ఏమన్నా కొనుక్కోమంటారా ఇది కల్ చేసి? ఇలాగా హడావుడిగా షార్ట్ టర్మ్ గెంతులు గెంతకూడదండి. ఒక స్టాక్ మీరు కొన్నప్పుడు లాంగ్ టర్మ్ అవుట్లుక్తోనే కొనాలి. మొదటగా ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్నప్పుడు. ట్రేడింగ్ మూవ్స్ కోసం కొంటే వేరే విషయం. నెట్వర్క్ టెక్నాలజీస్ ఎంత మాత్రం అమ్మాల్సిన అవసరం లేదు.
ఇట్ ఈస్ ఇండియాస్ లీడింగ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ కంపెనీ. మంచి ఆర్డర్ బుక్ ఉంది. అండ్ సావరిన్ ఏఐ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నాం అందులో ఫ్రంట్ రన్లో దీన్ని లీడ్ చేస్తుంది నెట్వెబ్ లాంటి కంపెనీస్. సో హోల్డ్ చేయాలి, లాంగ్ టర్మ్ అవుట్లుక్తో ఉండండి. క్రాంతి గారు ఏమైనా యాడ్ చేస్తారా? నెట్వెబ్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఆయన ట్రేడింగ్ కోసం బహుశా స్టాక్ అప్పర్ సర్క్యూట్లో ఒక 3-4 రోజులు కొట్టింది కదా వసంత్ గారు, ఆ టైంలో కొంచెం స్పెక్యులేటివ్గా తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఏంటంటే స్టాక్ కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది. కానీ ఏంటంటే ఈ స్టాక్ కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడాలి. 3500 ఈ లెవెల్ కనుక హోల్డ్ చేస్తే వసంత్ గారు స్టాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవడానికి అవకాశం ఉంది. క్లియర్ కట్గా ఈ స్పేస్ అనేది అవుట్ పర్ఫార్మింగ్ చేస్తుంది వసంత్ గారు. ఆయన ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాక్ కనుక చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ లాస్ట్ 6 months. స్టాక్ 1300 లెవెల్స్ టచ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 4000 వసంత్ గారు, అంటే 4x రిటర్న్ ఇచ్చింది కింద నుంచి కనుక చూసినట్లయితే. సో అందువల్ల ప్రస్తుతం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది 4000 లెవెల్లో. ఇప్పుడైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి యావరేజింగ్గా ఏంటో తర్వాత చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తప్పకుండా హోల్డ్ చేయండి. మీరు కొన్న ప్రైస్ నుంచి తగ్గింది అంతే. ఎక్కడి నుంచి పెరిగింది ఇది అది కూడా చూడాలి. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ కొద్దిగా తగ్గింది కదా అని హడావుడిపడి గాఫరాపడి నిన్న కుటుంబరావు మాట అన్నారు, 5%కి 10%కి భయపడే వాళ్ళు మార్కెట్లోకి అసలు రాకూడదు అని. వసంత్ గారు, మనం చూస్తే కనుక 3 months బ్యాక్ మనకి నెట్వెబ్ హోల్డ్ చేస్తున్నామండి 1700 ఎటు వెళ్తుందండి అని అడిగేవాళ్ళు. డెస్పరేట్ అయిపోయారు ఆ టైంలో. తర్వాత 4400కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం తగ్గాలి కదా. ఇంకా ఇలాగే లీనియర్గా ఎలా వెళ్తుంది ఏ స్టాక్ అయినా ఏ ఇండెక్స్ అయినా కూడా, హెచ్చు తగ్గు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ హైదరాబాద్ నుంచి. అడగండి. సార్ నా దగ్గర 2 స్టాక్స్ గురించి అండి. సిఈ వాటర్, కాంకార్డ్ ఎన్విరోను, ఐఆర్సిటిసి, ఈ 2 20% లాస్లో ఉన్నాం సార్. లాంగ్ టర్మ్లో వీటిని ఉంచుకోవచ్చా లేదంటే అడ్జస్ట్మెంట్ వేరే అది తీసుకోవాలా? కాన్కార్డ్ కంట్రోల్ సిస్టమ్సా ఏదన్నారు? సిఈ కాంకార్డ్ ఎన్విరో. కాన్కార్డ్ ఎన్విరో సిస్టమ్స్ 20% లాస్లో ఉన్నారు. ఐఆర్సిటీసీ కూడా 20% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయమంటారా క్రాంతి గారు? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కొంచెం ఈ ఏదైతే స్పేస్ ఉందో ఈ వాటర్ ట్రీట్మెంట్ అంతా ఈ స్పేస్ కొంచెం స్లో డౌన్ అయింది వసంత్ గారు. సో అందువల్ల ప్రస్తుతం అంటే ఆ మోజా అనేది తగ్గింది ఈ స్టాక్స్కి. స్మాల్ క్యాప్ కంపెనీ హోల్డ్ చేయమని చెప్తాను. దీంట్లో ఒక మార్కీ ఇన్వెస్టర్ ఉన్నాడని న్యూస్ కూడా ఉంది. అందువల్ల కొంచెం అప్పుడప్పుడు స్పెక్యులేటివ్ యాక్టివిటీ స్టాక్ పైకి వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది. చూద్దాం ఈ క్వార్టర్లో ఏమైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. కాంకార్డ్ ఎన్విరో. ఐఆర్సిటీసీ వసంత్ గారు రాత్రే మళ్ళీ అగైన్ ఒక న్యూస్, రైల్వేస్కి బాగా బడ్జెట్స్ పెరుగుతున్నాయి అనే న్యూస్ వచ్చింది. సో మళ్ళీ రైల్వే స్టాక్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ ఇన్ ద ఫ్రంట్ ఫుట్కి రావడానికి అయితే అవకాశం ఉంది, కానీ టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఐఆర్సిటీసీ హోల్డ్ చేయండి, ఐఆర్సిటీసీని కూడా. ఓకే, రిజల్ట్స్ మీద మాత్రం దృష్టి పెట్టండి. రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసి మేనేజ్మెంట్ కామెంటరీలో ఏమీ హుషారు లేదనుకోండి, దెన్ కమ్అవుట్ ఆఫ్ దెమ్. కొద్దిగా లాస్ బుక్ చేసి అయినా బయటికి రావాల్సినటువంటి కౌంటర్స్ ఇవి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నా పేరు రఘురామ్ అండి. అడగండి రఘురామ్. నా దగ్గర ఎంబసీ రిటర్న్, పవర్ గ్రిడ్ ఇన్విట్ ఉన్నాయి. 2 50% లాస్లో ఉన్నాయి. సో అవి ఎగ్జిట్ అయ్యి ఎంత లాస్లో ఉన్నారు? 20%. ఒకటి 20%, ఒకటి 50%. ఓకే, 20-15% మీరు లాస్లో ఉన్నారు అంటే వీటిల్లో కొంచెం హయ్యర్ లెవెల్స్లో మీరు ఎంటర్ అయ్యారు. అంటే ఇండియాలో ఇప్పుడే వస్తున్నాయి కదా అవేర్నెస్ రీడ్స్కి ఇన్విట్స్కి. అవేర్నెస్ ఈజ్ ఓకే అండి. ఇప్పుడు వీటిలో రిటర్న్సే మనకు డివిడెండ్ ఈల్డ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి వచ్చేదే చాలా తక్కువ. ఇంకా క్యాపిటల్ లాస్ కూడా ఉంటే మీకు బాగా లాంగ్ టర్మ్ అవుట్లుక్ అన్నా ఉండాలి. లేదు చాలా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎస్ఐపి లాగా చేస్తూ ఉండాలి. ఎస్ఐపి చేయండి. ఇందులో ఇవి ఒకసారి కొనేసి వదిలేసేటువంటి రకాలు కావు ఇవి, రీట్స్ కానీ ఇన్విట్స్ కానీ. నా సొంత అనుభవం అయితే ఐఎమ్ డూయింగ్ ఎన్ ఎస్ఐపి వీటిలో. బోత్ మీరు చెప్పిన ఎంబసీలో చేస్తున్నాను, మరొకటి కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఐ చెక్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఎస్ఐపీలు చేయండి. ఎస్ఐపి చేయటమే మార్గం వీటిలో. ఒక్కసారిగా లంసంగా
కొనేసి ఆ తర్వాత ప్రైస్ తగ్గిపోయినప్పుడు మీకు వచ్చే డివిడెండ్ కాస్త ఇది తినేస్తుంది, క్యాపిటల్ లాస్ ఏదైతే ఉంటుందో అది తినేస్తుంది. కాబట్టి దానికి ఈ విధంగా మీరు చేయటం అనేది కరెక్ట్ కాదు. రీట్స్ ఇన్వెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎస్ఐపీలు మాత్రమే చేయండి. ఒక బాస్కెట్గా తీసుకొని ఎస్ఐపి చేయండి, అది కూడా 1-2 కాకుండా. దట్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఓకే, ఇందాక మన కాలర్ అడిగినప్పుడు నేను ఒక బాస్కెట్ సెలెక్ట్ చేస్తున్నాను చెప్పాను కదా. వాటిలో క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, ఇండిగ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, మైండ్ స్పేస్ అండ్ ఎన్ఎక్స్ఎస్టీ అంటే నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్. ఇవి ఒక బాస్కెట్గా చేసుకొని 5 కంపెనీల్లోనూ ఒక దామాషా నిర్ణయించుకొని చేస్తున్నాను. సరే, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇవి చెప్పడం అప్రస్తుతం కదా. పేర్లు వీటిల్లో ఏంటంటే మనకి ఒక మంచి డివిడెండ్ ఈల్డ్, దాంతోపాటు లాంగ్ రన్లో ఎస్ఐపి చేస్తూ ఉంటాయి. లాంగ్ రన్లో విల్ గెట్ ఆల్సో సమ్ క్యాపిటల్ అప్రిసియేషన్. సో ఒక 15% వచ్చింది అనుకోండి, దట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్. అలా చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అందుకని ఒకటేసారిగా లంసంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఇన్వెస్ట్మెంట్. అప్పుడు మనం హై ప్రైస్లో కనుక చేస్తుంటే ఆ తర్వాత నెక్స్ట్ 6 months 1 year డౌన్ ది లైన్ తగ్గితే, ప్రైస్ తగ్గి అలాగే వెళ్లాడుతూ ఉంటే మనం విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీదుగా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. విజయటెక్ వాబాగ్ అలాగే పాండి ఆక్సైడ్ కెమికల్స్ ఈ లెవెల్స్ కొనుక్కోవచ్చా? పాండి ఆక్సైడ్స్, విఏటెక్ వాబాగ్ 2 కూడా ఈ లెవెల్స్లో కొందాం అనుకుంటున్నారు. ఓకే, మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది పాండి ఆక్సైడ్స్ అయితే. రామకృష్ణ గారు, ఇక్కడ కొనొచ్చా ఈ లెవెల్ దగ్గర? అవునండి, పాండి ఆక్సైడ్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కూడా చూసామండి లాస్ట్ 6-7 months నుంచి. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. మెయిన్గా ఎప్పుడైతే 52-week హై క్రాస్ అయిందో అక్కడ నుంచి స్టాక్ బాగా పెరిగింది. అట్లాగే లాస్ట్ బడ్జెట్లో కూడా మంచి అనౌన్స్మెంట్స్ ఈ కంపెనీకి వచ్చాయండి. బ్యాటరీస్ లెవెల్స్ చెప్పండి మాకు, మీరు మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ అయితే ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ అయితే 1267, 1260 ఆ ప్రాంతాల్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. 1 year పాటు హోల్డ్ చేసుకుంటే చక్కటి రిజల్ట్స్ ఇక్కడ నుంచి కూడా పొందవచ్చు. ఓకే, అండ్ విఏటెక్ వాబా కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుందండి. లాస్ట్ 2-3 months నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ కనుక బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఒకసారి స్టాక్ కూడా ఆల్ టైమ్ హైలు, తర్వాత ఇంకా అక్కడ నుంచి 10% కూడా చూసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2000 టార్గెట్ కోసం నెక్స్ట్ 1 year 1.5 year పాటు కనుక హోల్డ్ చేస్తే ఈ స్టాక్ లో గుడ్ రిటర్న్స్ చూసే అవకాశం దీంట్లో. 1434 పైన సస్టైన్ అవుతున్నప్పుడు కొనండి దీన్ని, విఏటెక్ వాబాగ్ని. 1434 20-day మూవింగ్ యావరేజ్, అంతకంటే పెద్ద లాజిక్ ఏం లేదు. ఆ పైన సస్టైన్ అవుతుంటే మళ్ళీ కొంత అప్ ట్రెండ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది విఏటెక్ వాబాగ్. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, కాల్ లేదు. రైట్, మెయిల్స్లోకి వెళదాం. ఓకే, ఈలోగా మనం ఒకసారి ప్రీ ఓపెన్ ట్రేడ్ వివరాలు చూద్దాం. సెన్సెక్స్ 101 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఒక ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ని బట్టి చూస్తే డెఫినెట్లీ పాజిటివ్ ఓపెనింగ్ అని. గిఫ్ట్ నిఫ్టీ సూచించినంత స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 25,950 లెవెల్స్ని సూచించింది. ఓకే, జెన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. బంటుపల్లి శ్రీనివాసరావు 110 షేర్లు 24% లాస్లో ఉన్నారు. వీక్ రిజల్ట్ వచ్చిందండి, చాలా వీక్గా ఉంది జెన్ టెక్నాలజీస్ రిజల్ట్. క్రాంతి గారు ఏం చేయొచ్చు? లాస్లో ఉన్నారు, 24% లాస్లో. లాస్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటాను వస్తుంది గారు. లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టాక్ అప్పుడప్పుడు కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ చూపిస్తుంటుంది. నెక్స్ట్ హైయర్ టాప్స్ కూడా ఫామ్ చేస్తుంటుంది. బట్ వీక్ క్వార్టరే, కానీ ఏంటంటే ఇంకా స్టిల్ జెన్ టెక్నాలజీస్ యొక్క ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది వసంత్ గారు. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. లాస్ట్ క్వార్టర్ కొంచెం ఎక్సెప్షన్గానే చూసుకోవాలి. లాస్ట్ 2 quarters కానీ చూస్తే ఏదైతే ఈ డ్రోన్స్ టెక్నాలజీ, ఈ
ఆర్డర్ బుక్ అనేది స్టాక్కి స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది. సో అందువల్ల ఆయన ఇన్ కేసు ఎగ్జిట్ అవ్వాలంటే ర్యాలీస్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు వస్తుంది గారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అరౌండ్ 1600 1800 కూడా ఈ స్టాక్ నెక్స్ట్ క్వార్టర్లో బహుశా అటెంప్ట్ చేయొచ్చు వస్తుంది గారు. ఇందులో ఏం జరిగిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గాయి బాగా. 41-42% ఉండేవి కాస్త 37% తగ్గాయి. బట్ మన క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే ప్రాఫిట్ పెరిగింది. 53 crores నుంచి 62 crores పెరిగింది. ఈవెన్ టాప్ లైన్ కూడా పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ మాత్రం చాలా వీక్గా ఉంది. 242 crores వర్సెస్ 174 crores రెవెన్యూ. ప్రాఫిట్ ఏమో 63 crores వర్సెస్ 62 crores. సో ఇవాళ బహుశా నెగిటివ్గానే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది జెన్ టెక్నాలజీస్. మరొక మెయిల్ తీసుకుందాం. సాయి మిత్ర ట్రెంట్ గురించి అడుగుతున్నారు. ట్రెంట్ లాంగ్ టర్మ్ 1 to 2 years కోసం ఎలా ఉంటుంది, లెవెల్స్ కూడా చెప్పాలి. ఓవరాల్గా ట్రెంట్లో ఒక వీక్నెస్ అనేది ప్రవేశించిందండి. టాటా గ్రూప్ కంపెనీస్ ఇన్ లైన్ విత్ ఆల్ టాటా గ్రూప్ కంపెనీస్. రామకృష్ణ గారు ఏమన్నా కొనొచ్చా ఇక్కడ? టెక్నికల్గా ఏమన్నా సపోర్ట్ లెవెల్స్ చెప్పండి ట్రెంట్లో. ట్రెండ్ ఇప్పుడు మీరు అన్నట్లు వీక్నెస్ అనేది కనిపిస్తుందండి. కంటిన్యూస్గా మనం చూస్తే చార్ట్ కూడా ఫాల్ అనేది కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. ఫాలింగ్ ట్రెండ్ లైన్ కిందే స్టాక్ ట్రేడ్ అవుతుంది. క్లియర్గా లెవెల్స్ కనుక మనం చూస్తే ఈ స్టాక్ కొనాలి అనుకుంటే 5200 దాటిన తర్వాత, అంటే ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 10% to 15% దాటిన తర్వాతే అటెంప్ట్ చేయమని చెప్తాను. అప్పటిదాకా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. స్టాక్ కూడా ఇంకా 107 PE రేషియో ప్రకారం కూడా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే. తర్వాత మెయిల్ నరేష్ కుమార్ సుజలాన్ హోల్డ్ చేస్తున్నారు 50 రూపాయలు. ఇది అమ్మేసి వ్యారీ ఎనర్జీస్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. పేషెన్స్ టెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది. చాలామందిలో అసహనం కనిపిస్తోంది. పెరిగిపోతుంది, ఇంకేముంది, 100 అవుతుంది, 150 అవుతుంది అనుకున్నారు. క్రాంతి గారు, సుజలాన్ నుంచి వ్యారీకి షిఫ్ట్ అవ్వచ్చా, వ్యారీ ఎనర్జీస్కి? ఆయన కనుక ప్యూర్ ట్రేడింగ్కి స్పెక్యులేషన్కి అయితే వస్తుంది గారు చూడొచ్చు. లేదు నేను సుజలాన్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాను, వారీ ఎనర్జీస్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్తానంటే సుజలాన్లో ఉండటమే బెటర్ వస్తుంది గారు. ఎందుకంటే విండ్ ఎనర్జీ కంపేరిటివ్లీ సోలార్ ఎనర్జీ కంటే విండ్ ఎనర్జీ చీపర్ అనమాట. సో ఫోకస్ ఎక్కువ విండ్ ఎనర్జీ మీద ఉంటుంది. ప్రాఫిట్ మార్జిన్స్ విండ్ ఎనర్జీలో ఎక్కువ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సుజలాన్లోనే ఉండమని చెప్తాను. లేదు స్పెక్యులేషన్ చేస్తానంటే వారీ ఎనర్జీలోకి, సుజలాన్లో ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి వారీలోకి వెళ్ళచ్చు వస్తుంది గారు. ఎందుకంటే మొమెంటం అంతా వారీ దగ్గర ఉంది. ఉమేష్ బాబు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు. ఆల్రెడీ 3000 షేర్లు కొన్నారు 128 రూపాయల్లో. మరి ఇంకా కొనొచ్చా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్? ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు వస్తుంది గారు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ పెడిగ్రీ కనుక చూసినట్లయితే గ్రూప్ అంతా అవుట్ పెర్ఫామ్ చేసింది లాంగ్ టర్మ్లో. సో ప్రస్తుతానికైతే ఇట్స్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్. ఇక్కడి నుంచి కంపెనీ ఇంకా డెలివరీ అనేది రావాలి, ఇంకా ప్రాఫిటబిలిటీ అనేది పెరగాలి. అది లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. ఆ పేషెన్స్ గ్రూప్ యొక్క ప్రెజెన్స్ చూసినట్లయితే ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్ బై ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ మీడియం టు షార్ట్ టర్మ్. లిస్టింగ్ అయిన తర్వాత స్టాక్ అయితే ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. ఓకే. తర్వాత రాజేష్ అడుగుతున్నారు, ఆయన SIF రైట్ టైం టు ఇన్వెస్ట్ అయినా. ఇవన్నీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అండి, కొత్తగా వచ్చాయి కదా, కొంచెం టైం ఇవ్వగలిగితే మంచిది. అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవి ఎవరైతే PMS స్కీమ్స్ని ఎఫర్ట్ చేయలేరో వాళ్ళ కోసం అంటూ చెప్పారు మరి. కానీ ఎక్కువగా ఈ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కవర్డ్ కాల్స్ అలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అలాంగ్ విత్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో చూసిన తర్వాతే ట్రాక్ చేయాలి. లైక్ దే ఆర్ ఆల్సో లైక్ అవర్ మ్యూచువల్ ఫండ్స్ అండి. కాబట్టి మీరు ఐ థింక్ మినిమమ్ ఈజ్ 15 lakhs నౌ, 15 lakhs అండ్ ప్లస్ అబోవ్, అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే SIF ఫండ్స్ అనువుగా ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది బహుశా. శ్రీనివాసులు బండ్లమూడి, SBI కార్డ్ 962 రూపాయల్లో 50 షేర్లు ఉన్నాయి. రిజల్ట్స్ ఆర్ న్యూట్రల్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? రిజల్ట్స్ కొంతవరకు వీక్ అనే చెప్పాలండి. SBI కార్డ్స్లో గొప్ప రిజల్ట్ ఏం రాలేదు, చూశాను నేను. క్రాంతి గారు చూసారా SBI కార్డ్ రిజల్ట్స్ కన్నా చూస్తే వస్తుంది గారు ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంది గారు. బట్ ఏంటంటే ఇట్స్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. ఆ మూవ్ అనేది రిజల్ట్స్ మూవ్ అనేది ఆల్రెడీ స్టాక్ ఫ్యాక్టరీ ఇన్ చేసింది. ఎందుకంటే స్టాక్ 800 లెవెల్ నుంచి 950 లెవెల్స్ దాకా వచ్చింది వస్తుంది గారు.
నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత కొంచెం డిస్కౌంట్ అయింది. సో అందువల్ల రిజల్ట్స్ ఆర్ ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్. అంటే అంత డిసప్పాయింట్మెంట్గా అయితే రిజల్ట్స్ లేవు, ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తున్నట్లున్నారు మీరు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది, 556 crores నుంచి 445 crores తగ్గింది నెట్ ప్రాఫిట్. సో చూద్దాం మార్కెట్. అండ్ ఫైనాన్సింగ్ మార్జిన్స్ కూడా 13% నుంచి 9%కి తగ్గాయి. సో కొంత డిసప్పాయింట్మెంట్ని మరి మార్కెట్ ఈరోజు ఎలా ట్రీట్ చేస్తుంది. లెట్స్ సి ఎస్బీఐ కార్డ్స్. ఐ థింక్ కుటుంబరావు గారు దీన్ని మూడో రోజున రికమెండ్ చేసినట్లుగా ఉన్నారు. నర్సీపట్నం నుంచి రాము, ఈ స్క్రీన్ షాట్ ఏదో పెట్టారండి మీరు, అది ఓపెన్ కావడం లేదు. వివేక్ అడుగుతున్నారు, విఎస్టీ ఇండస్ట్రీస్ 378 రూపాయలు, జేఎంఆర్ ఇన్ఫ్రా 99 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? విఎస్టీ అంటే వసంత్ గారు వెరీ లాంగ్ టర్మ్. ఓకే, ఈ స్టాక్ ఎట్లా పెర్ఫార్మెన్స్ చూడాలంటే లాస్ట్ 5 years 10 years ఆ టైం హొరైజన్ ఉంటేనే చేయాలి. మెయిన్ ఏంటంటే దీనికి ఈ స్టాక్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ మెయిన్ ల్యాండ్ బ్యాంక్ థియరీ అనేది ప్లే చేస్తుంది. ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది నార్మల్గానే ఉంటుంది కానీ పెద్ద రిజల్ట్స్లో అబరేషన్స్ ఉండదు. ఆ లాంగ్ టర్మ్ ఎక్స్ట్రీమ్లీ ఉంటేనే కానీ ఈ స్టాక్లోకి రావాలి వసంత్ గారు. అదర్వైజ్ ఇంతకంటే కొంచెం మంచి కంపెనీస్ ఉన్నాయి వసంత్ గారు ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మనకు పాజిటివ్ ఓపెనింగ్గా కనిపిస్తోంది ప్రస్తుతం. సో నిఫ్టీ సెన్సెక్స్లు రెండు కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 233 పాయింట్లు, నిఫ్టీ 75-76 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. అడ్వాన్స్ డిక్లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. బీఎస్సీలో 1375 లాభాలతో 964 స్టాక్స్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఎన్ఎస్సీలో 1479, 832 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్గా ఓపెన్ అయింది. హెచ్సిఎల్ టెక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇప్పుడే ఎస్బీఐ కార్డ్ అడిగారు ఎవరో, కొంత నెగిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్, డౌన్ 2%. డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్ రియాక్షన్ కూడా కొంత నెగిటివ్గానే ఉంది. ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ 1.2%. కోఫోర్జ్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 6%. రిజల్ట్ రియాక్షన్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. అలాగే ఎస్బీఐ లైఫ్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, 3% అప్ ఎస్బీఐ లైఫ్. సో అండ్ కోటక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. గోడ్రేజ్ ప్రాపర్టీస్ పెరిగింది, 2% పెరగడం చూస్తున్నాం. ఇతర మిడ్ క్యాప్ స్పేస్ చూస్తే ఎస్బీఐ లైఫ్, ఎన్సీసీ పాజిటివ్గా ఓపెన్ అయింది. స్నైడర్ అలాగే ఈ క్లర్క్స్ కూడా రిజల్ట్ బాగుంది, 3.5% పెరిగింది. ఆర్ఆర్ కేబుల్, పీటీసీ ఇండస్ట్రీస్ 3% పెరిగింది, ఆల్మోస్ట్ 2.6%. నవీన్ ఫ్లోరైడ్, స్నైడర్, హిందుస్థాన్ కాపర్, ఎన్ఎండిసి స్టీల్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, టాటా స్టీల్, సుమిటోమో కెమికల్స్, తేజాస్ నెట్వర్క్స్, మనం అనుకున్న ఒక వార్త వచ్చిందని 1.5% పెరిగింది. ఆనంద్ రాఠీ వెల్త్, ఎంఫసిస్, బీపీసీఎల్, అరబిందో ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాయి. జెన్ టెక్నాలజీస్ డౌన్ ఆల్మోస్ట్ 5.5%. రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. సిఈఎస్సి, ఎస్బీఐ కార్డ్, లేటెంట్ వ్యూ, ఉషా మార్టిన్, సిర్మా ఎస్టీఎస్, ఓలా ఎలక్ట్రిక్, కోటక్ బ్యాంక్, జీఈటీఎన్డి, డేటా ప్యాటర్న్స్, నవభారత్ వెంచర్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నష్టాలతో ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ ఒకసారి రెసిస్టెన్స్ 1 దాకా వచ్చాయండి, 25,872 దాకా. సో ఫస్ట్ 15 minutes లో కనుక మళ్ళీ ఒకసారి 25,872 దాటి మార్కెట్స్ ట్రేడ్ అవుతుంటే లాంగర్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్స్ తగ్గుతుంటే ఫ్రైడే క్లోజింగ్ అయిన 25,795, 25,800 ఆ ప్రాంతాల్లో లాంగర్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఓకే, ఐటీ ప్యాక్లో ఇందాక అనుకున్నట్లుగా కోఫోర్జ్ ఒకటి స్ట్రాంగ్గా మనకు ఓపెన్ అయ్యి కనిపిస్తోంది. అండ్ మిగతా ప్యాక్లో పెద్దగా అంతగా మనకు మూవ్స్ అయితే ఏమీ లేవు. క్యాప్స్టన్ పాజిటివ్గా ప్రారంభం కావడం చూస్తున్నాం. సో అరౌండ్ 304 రూపీస్ దగ్గర క్యాప్స్టన్ షేర్లు ఓపెనింగ్లో కనిపిస్తున్నాయి. ఓకే, బిర్లా కార్ప్లో త్రివేణి అడుగుతున్నారు, బిర్లా కార్ప్ అండ్ లాయిడ్ మెటల్స్ ఈ రెండు కూడా 12% లాస్లో ఉన్నారట. ఈ రెండు ఎగ్జిట్ కావచ్చా, లేదు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? క్రాంతి గారు, బిర్లా కార్ప్ పరిస్థితి. బిర్లా కార్పొరేషన్ అయితే యావరేజ్ అయితే అవసరం లేదు వస్తుంది గారు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా స్టాక్లో ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్ ఒక
ఒక డౌన్ ట్రెండ్ క్వార్టర్ వస్తుంది గారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక చూస్తే కనుక ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ సిమెంట్ దీని అంతటికి బాగా డిమాండ్ రావడానికి ఇప్పుడు నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో మంచి ఈ ఇన్ఫ్రా స్పెండ్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. అందువల్ల అయితే బిర్లా కార్ప్ ప్రస్తుతం ఈ ప్రైస్లో హోల్డ్ చేయమనే చెప్తాను. దెన్ లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ 1330 రూపాయల దగ్గర ఉంది. సో నార్మల్గా ఈ మైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నాయండి. లైక్ జైస్వాల్, నికో లాంటి కంపెనీస్ ముఖ్యంగా మనం చూసాం. బట్ లాయిడ్ మెటల్స్లో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా? రిజల్ట్ రావాలి, ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేస్తే అప్పుడు మనం కామెంట్ చేయడానికి కుదురుతుంది. బట్ రిజల్ట్ షుడ్ బి గుడ్. మామూలుగా ఎక్స్పెక్టేషన్ అయితే పాజిటివ్గా ఉంది. జూన్ క్వార్టర్ రిజల్ట్ మంచి నెంబర్ చూసాం మనం. బట్ సెప్టెంబర్ కూడా అలాగే ఒక అప్ ట్రెండింగ్ రిజల్ట్ కనుక వస్తే బాగుంటుంది. ఒకసారి రిజల్ట్ చూడండి, చూసిన తర్వాతే లాయిడ్ మెటల్స్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. తర్వాత రాజేంద్ర అడుగుతున్నారు ఆయన, సో ఎస్డబ్ల్యూ సోలార్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈ రెండు 50% లాస్లో ఉన్నారు. కంటిన్యూ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఎస్డబ్ల్యూ సోలార్ అయితే వస్తుంది గారు ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను వస్తుంది గారు. కొంచెం స్టాక్లో ఎందుకంటే ఈ మధ్య ఫ్రెష్ మనీ అనేది వారే ఎనర్జీ వీటన్నిటికి వెళ్ళిపోతుంది. స్టాక్ కనుక చూసినట్లయితే అండర్ పర్ఫార్మర్గానే ఉంది. సో బెటర్ స్టాక్స్ వచ్చేసేసి ఎక్కడ మొమెంటం ఉందో, ప్రైస్ మొమెంటం ఉందో దాంట్లో రావాలి. ఎందుకంటే ఒకసారి రిలయన్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ స్టాక్ కనుక చూసినట్లయితే లాంగ్ టర్మ్ అండర్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది ప్రైస్ పర్ఫార్మెన్స్లో. అంత రిజల్ట్లో కూడా పెద్ద మొమెంటం ఏం లేదు. అందువల్ల ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇంకా బెటర్ స్టాక్స్లోకి మూవ్ అవ్వమని చెప్తాను వస్తుంది. ఓకే. తర్వాత స్వప్న అడుగుతున్నారు, ఐఆర్ఎఫ్సి ఉన్నాయి 540 షేర్లు 147 రూపాయల్లో, యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అందరూ యావరేజింగ్ అని అడుగుతున్నారండి. రామకృష్ణ గారు, ఐఆర్ఎఫ్సి టెక్నికల్గా ఎలా ఉంది? ఇక్కడ ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? 147 గతంలో కొనున్నారు. టెక్నికల్గా అయితే కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుందండి. కాకపోతే సపోర్ట్ పాయింట్స్ దగ్గరలోనే ఉన్నాయి. 117, 116 ఆ ప్రాంతాల్లో కొంత మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక అటెంప్ట్గా చేయొచ్చండి. కాకపోతే గతంలో ఎంతలో కొన్నారనేది ఇంపార్టెంట్. మరీ పక్కనే ఉంటే అవసరం లేదు. మరి హై ప్రైస్లో 200, 220 ఆ ప్రాంతాల్లో కొన్నట్లయితే ఒక అటెంప్ట్ ట్రై చేసి ఒక 1 year కోసం హోల్డ్ చేయొచ్చు. ఓకే. హరిత అడుగుతున్నారు, రిలాక్సో ఉన్నాయట, ఫుట్వేర్ అనుకుంటాను. రిలాక్సో 900 రూపాయలు ఉన్నాయి, 4.5 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, 50% లాస్లో ఉన్నారు. ఏం చేయొచ్చు? ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, రిలాక్సో. వసంత్ గారు, ఈ స్టాక్ కనుక చూస్తే కనుక ఒక లాస్ట్ 10 years బ్యాక్ కనుక చూస్తే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెల్త్ క్రియేటర్ అనమాట. బట్ ఈ లాస్ట్ 3-4 years చూస్తే ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ అండర్ పెర్ఫార్మర్. సో అందువల్ల ఒక్కసారి పెర్ఫామ్ చేసిన ఇయర్స్ మళ్ళీ వస్తాయంటే ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను వస్తుంది గారు. ఎందుకంటే బాగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ స్పేస్ అనేది, మార్జిన్స్ అనేవి బాగా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మంచి బెటర్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్లోకి రమ్మని చెప్తాను. ఓకే. తర్వాత మెయిల్ మోహన్ అడుగుతున్నారు, సస్తా సుందర్ ఈ స్టాక్ కొనొచ్చా అని అడుగుతున్నారు. వీళ్ళు ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ అవి అందించే కంపెనీ అండి. దీనిలో మనకు ఒక టైంలో బాగా స్పెక్యులేషన్ జరిగింది, బట్ టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది సస్తా సుందర్. దీనిలో కూడా ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. అండ్ చాలా ఏమిటో ఒక సస్టైనబుల్ పెర్ఫార్మెన్స్ లేదు ఇందులో. సో ఎప్పటికప్పుడు అటు ఇటు కొడుతూ ఉంటారు. సో దీనికి దూరంగా ఉండడమే మంచిది. దీనికంటే ఇంకా బెటర్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సస్తా సుందర్ ప్యూర్ స్పెక్యులేటివ్ ఉంటుంది వసంత్ గారు. ఏదో ఈ కంపెనీ ఏదో పెద్ద అద్భుతం జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ అవుతారు. ఒక 4-5 అప్పర్ సర్క్యూట్లు పడతాయి, తర్వాత 4-5 లోయర్ సర్క్యూట్లు పడతాయి వసంత్ గారు. ట్రైలింగ్ 12 monthsలో చూస్తే నెట్ లాస్లో ఉంది ఈ కంపెనీ. ఎందుకు కొనుక్కోవాలి? అవసరం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.